హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ సైలిస్ వరల్డ్. మీకు ఈ మంట చూస్తేనే అర్థమైపోతుంది. నేను భోగి రోజు తీసానండి వీడియో. ఇది వచ్చేసరికి నేను దగ్గర 1 మంత్ అయితే అయిపోతుంది వీడియో పోస్ట్ చేసి. వీడియో అయితే పోస్ట్ చేయడం అవ్వట్లేదు, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల పోస్ట్ చేయడం అయితే అవ్వట్లేదు. అలాగే అండ్ భోగి రోజు సంక్రాంతికి చిన్న వీడియో తీసాను. బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాం. ఇవన్నీ ఈ వీడియోలోనే పోస్ట్ చేసేస్తున్నాను. మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి మా వాచ్మెన్ అంకుల్ అయితే భోగిమంట అయితే వేస్తారండి. దాంట్లో ఆవు పిటుకలు అయితే వేసుకున్నాం. చాలా చక్కగా భోగిమంట అయితే మేము వేసుకున్నాం. అలాగే పిల్లలకి మేము నలుగు పెట్టుకుందామని నలుగు అయితే కలిపి చక్కగా నలుగు పెట్టుకొని స్నానాలు అయితే చేసుకున్నాం. వాళ్ళకి స్నానాలు చేసాక బట్టలు అవి వేసి, పండగ కదండి ఉదయాన్నే స్వీట్ తినిపిద్దామని చెప్పేసి కొంచెం షుగర్ అయితే వాళ్ళకి నోట్లో వేసుకున్నాను. అలాగే మేము కూడా షుగర్ తిన్నాం. తర్వాత భోగిపళ్ళు వేద్దామని నేను ఇవన్నీ అయితే కలుపుతున్నాను. పువ్వులు, రేగుపళ్ళు ఇవన్నీ కలిపి చక్కగా వాళ్ళకి భోగిపళ్ళు అయితే వేసుకున్నాం. మేము పండగకి ఊరైతే వెళ్ళలేదండి, ఇక్కడే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. అలాగే మార్నింగే వేసాను భోగిపళ్ళు అయితే. ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి పక్కన ఆంటీ వాళ్ళు ఉన్నారు, మా నైబర్స్, అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిపి చక్కగా పరిణితకి మానస్కి భోగిపళ్ళు అయితే వేసుకున్నాం. అపార్ట్మెంట్లో ఇంకొన్న వాళ్ళు పిలిచి అలా చక్కగా భోగిపళ్ళు అయితే వేయించుకున్నాం. భోగిపళ్ళు వేయడం చాలా మంచిదండి, వాళ్ళకి దిష్టి పోతుంది భోగిపళ్ళు వేయడం వల్ల. అలాగే భోగిపళ్ళు వేసాక నేను తాంబూలం అయితే ఇచ్చాను, చక్కగా ఆశీర్వదించారు. భోగి అయితే చాలా బాగా చేసుకున్నామండి మేమైతే. పిల్లలకి భోగిపళ్ళు వేసి చాలా చక్కగా చేసుకున్నాం. అలాగే హారతి కూడా ఇచ్చాం పిల్లలకి. భోగిపళ్ళు అన్నీ కంప్లీట్ అయిపోయాక పరిణిత ఎంత బేగా లేచేద్దామా, ఎంత బేగా చాక్లెట్స్ కలెక్ట్ చేసేద్దామా అని చూస్తుంది. అప్పటికే వేసినప్పుడే ఒక 2-3 చాక్లెట్స్ అయితే తినేసింది. సో బాగానే కూర్చున్నారు, చక్కగా భోగిపళ్ళు అయితే బాగానే వేయించుకున్నారు. మీరు మీ పిల్లలకి భోగిపళ్ళు అవి వేస్తారండి, చాలా మంచిది వేస్తే భోగిపళ్ళు. నేను ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా ఈ భోగిపళ్ళు అయితే వేయించుకుంటాను. ఎక్కడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే నేను భోగిపళ్ళు అయితే చక్కగా వేయిస్తాను పిల్లలకి. బాగుంటుంది, వాళ్ళకి ఒక స్వీట్ మెమరీలో ఉంటుంది, దిష్టి కూడా పోతుంది, మంచిదని చెప్పేసి. అలాగే సంక్రాంతి రోజు వచ్చేసరికి ఆ రోజు మా అత్తయ్య ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పాం కదండి. ఆ రోజు మార్నింగ్ అయితే పూజ అది చేసుకొని నేను ఇంకా కుకింగ్ వీడియో అది ఏం తీయలేదు. మార్నింగ్ ఇంక చాలా ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. బూరెలు, గారెలు, పరవన్నం, పులిహోర, కలగూర అని చెప్పేసి అంటాం, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగా. అలాగే పప్పు ఇవన్నీ పెట్టి అలా దేవుడికి అయితే పూజించుకొని మా అత్తయ్య ఫోటోకి కూడా అలా పూజించాం. ఆ రోజు ఈవినింగ్ వచ్చేసరికి మేము బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. మేము మా అన్నయ్య వాళ్ళు అందరం కలిసి వెళ్ళాం, మా పెద్దమ్మ అందరం. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం బద్రీనాథ్ టెంపుల్కి అయితే. అలాగే ఇది వచ్చేసరికి మేడ్చల్ జిల్లాలో ఉందండి బద్రీనాథ్ టెంపుల్. మనకి మేడ్చల్ నుంచి 9 కిలోమీటర్స్ అయితే వస్తుంది. బండమైలారం నుంచి అయితే హైవే నుంచి లెఫ్ట్ సైడ్ రోడ్ నుంచి వెళ్ళినట్లయితే 1 km వస్తుంది. అసలు బద్రీనాథ్ టెంపుల్ అయితే ఉత్తరాఖండ్లో ఉందండి, సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. బండమైలారం టెంపుల్ వచ్చేసరికి టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి మేము మియాపూర్ నుంచి 40 or 35 km అయితే వచ్చింది మియాపూర్ నుంచి. అండ్ మనకి టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయామండి. టెంపుల్ కూడా మనకి పార్కింగ్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఎక్కువ ఉంది పార్కింగ్ కూడా, బాగుంటుంది. అండ్ ఆ రోజు వచ్చేసరికి ఇంకా ఫెస్టివల్ టైం కదా, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ మనకి పార్కింగ్ ఎక్కువ ఉండడం వల్ల చక్కగా పార్క్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు, వెహికల్స్ పెట్టుకోవడానికి. అండ్ ఆటోస్లోని, అలాగే ఏమైనా మినీ వెహికల్స్ కానీ, కార్స్లో కానీ క్యాబ్స్ బుక్ చేసుకున్న వాళ్ళు అందరూ చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. ఆ రోజు ఎక్కువ మంది వచ్చారు, కానీ లైన్లో అయితే నించున్నాం, కానీ అలా వెళ్ళిపోతుంది. అలా ఎక్కువ టైం పట్టేయడం మనకి దర్శనానికి అలా ఏం లేదు. చక్కగా అలా చూసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోవడం వల్ల మనకి ఎక్కువ నించున్నట్టు కూడా అనిపించలేదు. కాకపోతే నార్మల్ టైం కంటే ఫెస్టివల్ టైం కదా, అందులోని హాలిడేస్ కదా, అందుకని అందరూ వచ్చారు. సో మేమైతే దర్శనం చేసుకుని ఎప్పటి నుంచో అనుకుంటున్నామంటే బద్రీనాథ్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి. ఇప్పటికైతే ఆ దేవుడి దర్శనం అయితే ఇచ్చారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. మనం బద్రీనాథ్ అయితే వెళ్ళలేం, కానీ చక్కగా హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళైతే చక్కగా ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు, బాగుంటుంది టెంపుల్ అయితే. ఫుడ్ విషయానికి వస్తే మనకి స్నాక్స్ అలాగే
టిఫిన్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి, ప్రాబ్లం ఏముండదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏ రోజు ఏ దర్శనం టైమింగ్స్ అనే వీడియో అయితే తీసాను. ఇక్కడ సేవలు అయితే ఉన్నాయి, పూజ చేసుకునే వాళ్ళు ఉంటే చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే ఆ రోజు వీడియో అయితే తీయొద్దన్నారండి టెంపుల్లో, నార్మల్గా వీడియో తీయనివ్వరు కదా, సో అలా నార్మల్గా తీశాను. ఇక్కడ పంతులు గారు అయితే మాట్లాడుతున్నారు, చెప్తున్నారు ఆ దీపం వచ్చేసరికి బద్రీనాథ్ టెంపుల్ నుంచి తీసుకొచ్చారంటండి, అందుకని దాని గురించి అయితే వివరిస్తున్నారు. కాకపోతే అక్కడ బాగా మాట్లాడడం వల్ల పక్క నుంచి సౌండ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి, నాకు వీడియో అయితే తీయడం అవ్వలేదు. దేవుడైతే చాలా బాగుంది చూడడానికి. అయితే మనకి అక్కడ దర్శనం అయిపోయాక పక్కకు ఇక్కడ కేదార్నాథ్ శివుడు పార్వతి ఉంటారు, వినాయకుడు ఉంటుంది, చిన్న టెంపుల్ బాగుంటుంది. ఈ టెంపుల్ కూడా ఇది అమర్నాథ్ టెంపుల్ సేమ్ అలాగే ఉంటుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి ఆనంద భైరవనాథ్ అని చెప్పేసి ఇక్కడ చిన్న టెంపుల్ ఉంటుంది. అలా మినీ టెంపుల్స్ అయితే చిన్న చిన్నవి అయితే ఉంటాయి. అండ్ చూడవలసిన ప్లేస్ అండి బద్రీనాథ్ అయితే బాగుంది. ఎవరైనా ఇక్కడ సరౌండింగ్లో ఉంటే తప్పకుండా విజిట్ అయితే చేయండి. అంటే మనకి పార్కింగ్ వచ్చేసరికి 50 రూపీస్ వెహికల్కి. అండ్ టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 8 AM నుంచి 1 వరకు ఉంటుందండి. అలాగే ఈవినింగ్ వచ్చేసరికి 3 నుంచి 8 PM వరకు అయితే ఉంటుంది. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. నేను భోగి సంక్రాంతి వీడియో అయితే సంక్రాంతి ఎక్కువ తీయలేదు, చిన్న వీడియో అయితే తీశాను. అండ్ మొత్తం వీడియో అయితే దీంట్లోనే పెట్టేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.